వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్ నందు ముస్లిం యూనిటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ షేక్ ఖలీల్ అధ్యక్షతన తెనాలి నియోజకవర్గ స్థాయి ముస్లిం యూనిటెడ్ ఫ్రంట్ నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలోకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్లిం యూనిటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కలీం మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ముస్లిం ధార్మిక సంస్థల భూములు మరియు వక్ఫ్ భూముల ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా సేకరణైన ప్రయత్నించేందుకు శ్రీకారం చుట్టడం ముస్లింల మనోభావాలను గాయపరచడమే అవుతుందని తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ సంస్థ చైర్మన్ తమ హయాంలో వక్ఫ్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు తనకు ఆదేశించారని, అల్లాహ్ పేరిట ఉన్న భూములు అల్లాహ్ అడిగిన ఇచ్చేది లేదని గతంలో ఆయన మాట్లాడుతూ ప్రకటన చేసిన వీడియోలు సమావేశంలో చర్చించడం అయింది. కావున చైర్మన్ అదే మాట కట్టుబడి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అధ్యక్షతను వహించిన షేక్ కలీం మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంలో ముస్లింలకు అన్ని రంగాలలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపిస్తూ, గత 18 నెలల్లో ముస్లింలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన నిధులలో ఎంత శాతం ఖర్చు పెట్టారు అంటూ ప్రశ్నిస్తూ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, వక్ఫ్ సంస్థపై అవినీతి తావు లేకుండా చూడవలసిన బాధ్యత పాలకవర్గం ఉందని, వక్ఫ్ ప్రధాన కార్యాలయంలో ముతవల్లీల నియామకాల పేరిట బేరసారాలు జరుగుతున్నట్టు ఆరోపణలు సోషల్ మీడియాలో రావడంపై పాలకవర్గం సంబంధిత అధికారిపై తీసుకున్న చర్యలు ఏమీ లేకపోగా మెడికల్ లీవ్ మీద పంపినట్టు తెలియవస్తుందని, దీనిపై విచారణ జరిపి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు మీరందరూ కూడా నిన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలకవర్గ చైర్మన్ అయినటువంటి అజీజ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే అజీజ్ గారు చెప్తుంది, దేవుడికి చెందినటువంటి ఆస్తులు, అల్లాహకి చెందినటువంటి ఆస్తులు అల్లా అడిగినా కూడా నా తరంలో ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి గత 6 నెలల క్రితం ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు అది వీడియో రూపంగా మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు దాకా మన సమాజంలో ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి వివక్షను చూసుకుంటూ వచ్చాం. భారతదేశ వ్యాప్తంగా చూస్తూ ఉంటే ముస్లింలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతూ, అన్యాయాన్ని కూడా సహిస్తూ సహనపరంగా వ్యవహరిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు జీవనం సాగిస్తూ ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి ప్రస్తుత సమాజంలో సాంప్రదాయంగా ఇస్లామిక్ వస్త్రాధరణ, అదేవిధంగా టోపీ, చౌకం, గడ్డం సాంప్రదాయబద్ధంగా ధరించి రోడ్డు మీదకి రావాలన్నా కూడా ముస్లింలు చాలా అభద్రతా భావానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా రోజు రోజుకు వృద్ధి చెందుతా ఎంత ఉంది. మరి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు చూసి చూడనట్టు నిద్ర నటన చేస్తూ ఉన్నాయి, మనం కనబడట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి మన రాష్ట్రంలో ప్రస్తుతం గతంలో ఎప్పుడూ లేని విధంగా ముస్లింల ధార్మిక సంస్థలకు చెందినటువంటి భూములు, అదేవిధంగా వక్ఫ్ సంస్థకు చెందినటువంటి భూములను 2013 భూసేకరణ చట్టం ద్వారా సేకరించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా మరి మా గుంటూరు నగరానికి చెందినటువంటి గుంటూరు నగర ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజుమనే ఇస్లామియాకి చెందినటువంటి దాదాపు 80 ఎకరాల భూమి మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకాని గ్రామంలో ఉంటే, ఆ యొక్క భూమిని గత నెల 21వ తారీఖున మన గుంటూరు జిల్లా కలెక్టర్ వారు ఒక ప్రాథమిక ప్రకటన ఇచ్చారు.
ఏమని, ఈ యొక్క వక్ఫ్ చెందినటువంటి భూములు అది వక్ఫ్కి చెందిన భూములా లేకపోతే అంజుమన్ సంస్థకు చెందిన భూములా అనేది అది వక్ఫ్ వాళ్ళను అంజుమన్ వాళ్ళు అది అంజుమన్కి ఎవరిచ్చారు ఏంటి అనేది గుంటూరు నగర ప్రజలు వక్ఫ్ వాళ్ళు కూర్చొని దాని మీద తర్వాత చర్చ చేద్దామని. ఎందుకంటే అది వక్ఫ్ అంజుమంది. అయితే అది వక్ఫ్దా అంజుమందా అనేది తర్వాత చర్చిద్దాం, ఇంకో సమావేశంలో పెట్టుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ప్రాథమిక ప్రకటన జిల్లా కలెక్టర్ వారు ఇచ్చారో అందులో వక్ఫ్ భూములుగా చూపిస్తూ అందులో 71.57 సెంట్ల భూమి భూసేకరణ చట్టం కింద ప్రకటన ఇచ్చాం. దీని మీద అభ్యంతరాలు ఉంటే ఆ యొక్క అభ్యంతరాలు తెలియపరచండి 2 నెలల లోపల అని చెప్పేసి గడువు విధిస్తూ మరి ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన మీద మరి గత సోమవారం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు, అదేవిధంగా మత పెద్దలు అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షతనే నిర్వహించాం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. దానికి శాసనసభ్యులు, మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వీరందరినీ కూడా ఆహ్వానించి ఆ ఆహ్వానంలో వచ్చిన వాళ్ళందరి చేత ఇప్పుడు ఎలాగైతే ఖలీల్ గారు మీ చేత మాట్లాడించారో అందరి చేత మాట్లాడించి ఆ యొక్క సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాం. రౌండ్ టేబుల్ మేము 50 మంది 100 మంది వస్తారనుకున్నాం. 200 మంది పైకి వచ్చారు. అందరూ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ తీర్మానం ఏదైతే ఆ సమావేశంలో ప్రవేశపెట్టామో ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. మేము పెట్టిన తీర్మానం ఏంటంటే ఏదైతే గుంటూరు నగరానికి చెందిన అంజుమన్ భూములను భూసేకరణ చట్టం ద్వారా సేకరించుటకై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వారు జారీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి అనేటువంటి ఒక ఏకైక అంశం మీద మనం ప్రవేశపెడితే ఆ యొక్క తీర్మానాన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మొత్తాన్ని కూడా జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాం. ఇది ఏంటంటే ఈ సమావేశంలో కూడా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఖలీల్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కూడా మేము ఇంకో తీర్మానం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్తో ప్రవేశపెడతాము. ఏంటంటే గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా దీనికి సంబంధించి ఒక తీర్మానం చేసి పంపించాలి. ఇక్కడ నుంచి చేసే తీర్మానం ఏంటంటే మీకు మొట్టమొదటిగా చెప్పాము, ఈ ఆస్తి గుంటూరు అంజుమందా లేదా వక్ఫ్ సంస్థదా అనేది వక్ఫ్ సంస్థ వాళ్ళు, అంజుమన్ వాళ్ళు, గుంటూరు ముస్లిమ్స్ కూర్చొని చేసుకుంటారు. అయితే ఈ ఆస్తికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు జారీ చేసినటువంటి ప్రకటనలో సంబంధిత భూమి ఆసామిగా వక్ఫ్ సీఓ గారిని చూపిస్తూ మరి ప్రకటన జారీ చేశారు. ఆస్తి మీదిదా, వక్ఫ్ బోర్డుదా లేదా అంజుమందా అనేది మనం తెలుసుకుందామని చెప్తా ఉన్నాం. అయితే అధికారపూర్వకంగా కలెక్టర్ గారు వక్ఫ్ సీఓ గారికి సంబంధిత భూముల ఆసామిగా పేర్కొన్నారు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర వక్ఫ్ పాలక వర్గానికి మేము తీర్మానం చేసి పంపించేది ఏంటంటే ఏదైతే ప్రకటన జిల్లా కలెక్టర్ గారు గుంటూరు అంజుమన్ భూముల గురించి చేశారో ఆ యొక్క భూములను రాష్ట్ర వక్ఫ్ పాలక వర్గం ఇచ్చేందుకు సమ్మతంగా లేదు. కాబట్టి మేము ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ చట్టం కింద
ఇవ్వటానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి రాష్ట్ర వక్ఫ్ సంస్థ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానంను వక్ఫ్ సంస్థ సిఇఓ గారి చేత గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి అభ్యంతరాలు వ్యక్తపరిచేటువంటి అంశంలో జోడించి మేము వక్ఫ్ పరంగా భూసేకరణ చట్టం 2 యొక్క భూమిలు ఇవ్వటం లేదని చెప్పేసి తెలియపరుస్తూ మీరు కూడా ఒక తీర్మానం చేయాలని కోరుతూ ఈ రోజున నేను ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా గట్టిగా తమ ఆమోదం తెలుపుతూ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు చెప్పారు, వక్ఫ్లో చాలా అవినీతి జరుగుతూ ఉంది. మరి వక్ఫ్ చట్ట ప్రకారం మేము చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 65,000 ఎకరాల భూమి వక్ఫ్ చెందిన ఉంది. ఏదైతే ఉమ్మిది పోర్టల్ రాలేదో దానికి ముందు 65,000 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 50% అన్యాక్రాంతం అయిపోయింది, అంటే అన్యాక్రాంతంలో ఉంది. ఆ మిగిలిన భూమి ఏదైతే ఉందో ఉమ్మీద్ పోర్టల్ వచ్చిన తర్వాత ఇక ఈ వక్ఫ్ పాలక వర్గమే ఒక ప్రకటన ఇచ్చింది. 16,000 ఎకరాల భూములు మా పత్రాలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయాయి, దాంతో కలుపుకుంటే 81,000 అని. 81,000లో 31,000 ఇది కోట్లలో కానివ్వండి అన్యాక్రాంతమైనది కానీ అది తీసి పక్కన పెడితే దాదాపు 50,000 ఎకరాలు వక్ఫ్ చెందినటువంటి భూమి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆ భూమి ఏదైతే ఉందో కేవలం ముస్లిం సమాజం ప్రయోజనార్థం, ముస్లింల సంక్షేమం కోసం, ముస్లింల కోసమే ఆ యొక్క భూమిని వినియోగించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా రాష్ట్ర వక్ఫ్ సంస్థకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరి మీ అందరి అమూల్య సమయాన్ని చాలా సమయం తీసుకున్నాను. అందుకు మీ అందరికీ కూడా నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.